రాష్ట్రం బాగుపడాలి, కానీ మా నాయకుడు వచ్చినప్పుడు బాగుపడాలి. కొంచెం బాగుపడ్డా ఇంత చూపెడతాం, అదే ఎదురోళ్ళు ఉంటే తొక్కేస్తాం. దేశం బాగుపడాలి. మా నాయకుడికి సలాం దొర కాల్ముక్త అనేటువంటి వాడు ఉంటే అప్పుడు డెవలప్మెంట్ జరిగినా మా నాయకుడి పేరు చెబుతానంటే మేము ఓకే అంటాం. లేకపోతే ఈ దేశపు అభివృద్ధి గురించి అంగీకరించం. ఎప్పుడు పడి ఏడుస్తుంటాం ఈ దేశం మీద. చదువుకుని ఇతర దేశాల్లో బతుకుతున్న వాళ్ళం కూడా ఇక్కడ కూర్చుని ఇక్కడ ఉన్నటువంటి దేశం గురించి ఎప్పుడూ నెగిటివ్గా ప్రచారం చేసుకుంటూ బ్రతికేస్తాం. చదువుకున్న మూర్ఖులు, అట్లాగే ఎదిగిన మూర్ఖులు పెరిగిపోతున్నటువంటి భారతదేశపులో జరుగుతున్నటువంటి మార్పులు కొన్ని అన్నా మనం మాట్లాడుకుందాం. తాజాగా ఒక 1981 నాటికి 10 గ్రాముల బంగారం 1800, ఇప్పుడు 10 గ్రాముల బంగారం 63,000. అప్పట్లో 1 గ్రామ్ సిల్వర్ 2,700, ఇప్పుడు 1 గ్రామ్ సిల్వర్ 75,000. ఇదే అభివృద్ధి అందామా? లేదు, ప్రపంచం అంతా అదే ఉంది. కానీ సెన్సెక్స్ ఆ రోజుల్లో 170, ఇప్పుడు 72,000, 423% పెరిగింది. సెన్సెక్స్ అంటే మన షేర్ మార్కెట్, అంటే ఇన్వెస్ట్మెంట్, అంటే ఈ దేశపు ఆలోచన మారుతుందా లేదా, ఆ స్థాయిలో ఎదుగుదల వచ్చిందా లేదా, అంగీకరించలేని మూర్ఖులు ఉన్నారు మన మధ్య.